హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం, చంద్రబాబు సర్కార్పై సీరియస్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుమల చేరుకుంటున్న సమయంలో దీనిపై స్పందించారు. ఏమన్నారంటే, తిరుమల లడ్డూ వివాదంలో ఉన్న సమాచారాన్ని మాత్రమే సీఎం చంద్రబాబు తెలిపారని, తిరుమల లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎక్కడా చెప్పలేదని, విచారణ జరుగుతున్న సమయంలో తమకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే న్యాయమూర్తులు అలా చెప్పు ఉంటారని తను అనుకున్నట్లు చెప్పారు. నెయ్యి కల్తీపై అందిన లేబొరేటరీ నివేదికలు, పొందుపరిచిన తేదీలు కొంత గందరగోళంగా ఉందని జడ్జీలు చెప్పారని, వాటిపై స్పష్టత ఇస్తామని చెప్పారు. ఒక్క ప్రసాదం విషయంలోనే కాకుండా గత 5 సంవత్సరాలు ఎలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి, వాటన్నిటిపైన తాము ముందుకెళ్తామన్నారు. ప్రాయశ్చిత్త దీక్ష లడ్డూ కల్తీ విషయంలో మాత్రమే కాదని, కొన్నేళ్లుగా 219 ఆలయాలను ధ్వంసం చేశారు. దాని శాశ్వత పరిష్కారం కోసమే ఈ దీక్ష చేపట్టినట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ప్రాయశ్చిత్త దీక్ష లడ్డూ కల్తీ విషయంలో మాత్రమే కాదని, కొన్నేళ్లుగా 219 ఆలయాలను ధ్వంసం చేశారు. దానికి శాశ్వత పరిష్కారం కోసమే దీక్ష చేపడుతున్నట్లు ఇప్పుడు చెబుతున్నారు. ముందేమో లడ్డూ విషయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నామని చెప్పిన ఆయన, ఇప్పుడు సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడంతో కేవలం దానికోసమే కాదు, ఆలయాన్ని ధ్వంసం చేశారు కాబట్టి దాని విషయంలో కూడా చేస్తున్నామని ముందు చెప్పలేదు, ఇప్పుడు అంటున్నారు. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటి వరకు లడ్డూ విషయంలో ఇష్యూ జరిగింది. ఇకపై రాబోయే రోజుల్లో ఆలయాన్ని ధ్వంసం చేశారు, ఈ వివాదం తెరపైకి తీసుకువస్తారని నాకు అనిపిస్తుంది. నా అభిప్రాయం ప్రకారం ఇవన్నిటినీ ప్రజలపై రుద్దకుండా ఆధారాలు ఉంటే కోర్టు ద్వారా తేల్చుకుంటే మంచిది. రాష్ట్ర అభివృద్ధి పైన వాళ్ళు ఏమైతే హామీ ఇచ్చారో సూపర్ 6 పైన అమలు విషయంలో దృష్టి పెడితే మంచిది. అలాగే పవన్ కళ్యాణ్ గారు తన చిన్న కూతురు విషయంలో డిక్లరేషన్ ఇచ్చారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డిక్లరేషన్ పెట్టడం ఎందుకు? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే కూడా సంతకాలు పెట్టి వెళ్ళాలని క్రియేట్ చేస్తున్నారు. దేవుడు ఎవరిని కూడా తన దగ్గరికి రావద్దని చెప్పడు కదా. తిరుపతి వెళ్ళాలంటే ఆంక్షలు పెట్టకూడదని నా అభిప్రాయం. ఏ దేవుడైనా సరే వేరే మతస్థులు రావడానికి వీల్లేదు అని అనడు, ఆంక్షలు కూడా పెట్టడు. ఎవరైనా సరే నమ్మకంతోనే వెళ్తారు. దేవుడే మనకి ఎలాంటి ఆంక్షలు పెట్టలేనప్పుడు మనం ఎందుకు ఇక్కడ డిక్లరేషన్ పెట్టాలని నా అభిప్రాయం. ఈ మీడియా కూడా ఎంత వరస్ట్గా తయారైందంటే, సాక్షి టీవీ ఏమో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వార్తలు ప్రచురిస్తుంది, ఆంధ్రజ్యోతి ఏమో చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వార్తలు ప్రచురిస్తుంది. మేమే కరెక్ట్ అంటే మేమే కరెక్ట్ అన్నట్లు వార్తలు చెప్తారు. ఈ సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్లో కానీ ఒకే పార్టీకి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఏ తప్పులు చేసినా కూడా అదే కరెక్ట్ అనేలాగా వార్తలు ప్రచురిస్తారు. అసలైన సత్యాన్ని మరుగున పడేస్తున్నారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పైన ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, ఒక్కసారి చూడండి. ఫస్ట్ పర్సన్ ఏమో ఈ నెంబర్ 6 అని చెప్తున్నాడు, అవతల వ్యక్తి ఏమో కాదు ఇది నెంబర్ 9 అని చెప్తున్నాడు. ఇద్దరు చెప్పిన దాంట్లో ఏది కరెక్ట్ అంటారు? అవతల వ్యక్తి వైపు నిలబడి చూస్తే అది మనకు 9 లాగా కనిపిస్తుంది, యువతల వ్యక్తి వైపు నిలబడి చూస్తే నెంబర్ 6 అని అనిపిస్తుంది. ఈ పార్టీ నాయకులు కూడా అంతేనండి. మేము చెప్పేది కరెక్ట్ అంటారు. టీడీపీ తరపున నిలబడితే వాళ్ళు చెప్పేది నీకు కరెక్ట్ అనిపిస్తుంది, వైఎస్ఆర్సీపీ తరపున నిలబడితే వీళ్ళు చెప్పేది నీకు కరెక్ట్ అనిపిస్తుంది. అసలు ఎవరు చెప్పేది మనం కరెక్ట్ అనుకోవాలి? ఎప్పుడు కూడా మనం ఒకే పక్షాన ఉండి చూస్తే సత్యాన్ని ఎప్పుడు మనం గ్రహించుకోలేం. రెండు పార్టీలు మనం పరీక్షించి రెండు వైపులా మనం గమనించినట్లయితే నిజం ఏంటి అనేది మన మనసుకు తెలుస్తుంది. ఎప్పుడు కూడా ఒక వర్గం వైపు ఉండి వాళ్ళే చెప్పేది కరెక్ట్ అని మనం అనుకోకూడదు. రాజకీయ నాయకుల మాటలకు మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, దానివల్ల మనకే నష్టం కలుగుతుంది. చెప్పిన ప్రతి మాట కూడా వాళ్ళు చెప్పేది కరెక్టా లేదా అని మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ అవ్వాలనుకోండి, మనకి యాక్టింగ్ వచ్చి ఉండాలి, సిచ్యువేషన్ తగ్గట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వగలగాలి. అలాగే రాజకీయ నాయకులు కూడా అంతేనండి. ప్రజలని తమ వైపు తిప్పుకోవాలంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకుంటారు. ప్రతి చిన్నదాన్ని కూడా వేరే విధంగా పోర్ట్రైట్ చేస్తూ మంచిగా నటిస్తూ సింపతి గెయిన్ చేసుకోవాలని వేరే పార్టీలను విమర్శిస్తూ మేమే కరెక్ట్ అనుకునే విధంగా మాటలను మార్చేస్తారు. వాళ్ళున్న పార్టీ బలహీనంగా ఉందని అనిపించిన సమయంలో వేరే పార్టీలకు జంప్ అయిపోతారు.
వాళ్ళకి కావాల్సింది హోదా, అంతేగాని ప్రజాసేవ కాదండి. అదంతా నటన మాత్రమే. నా దృష్టిలో తిరుపతి లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందో లేదో తెలియదు కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో మాత్రం ఖచ్చితంగా కల్తీ జరుగుతుంది. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ గారికి స్థిరత్వం అనేది నాకు ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే ఆయన సందర్భాన్ని బట్టి తనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాటలు మార్చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కాదు, ఇలా పార్టీలో చాలామంది ఉన్నారు, అన్ని పార్టీలో కూడా ఉన్నారు. ఎప్పుడైనా సరే నాయకుడు అనేవాడికి స్థిరత్వం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి రాజకీయ నాయకుల కోసం మావాడంటే మావాడే గొప్ప అని మీ కుటుంబంలో ఎవరితోని విభేదాలు పెట్టుకొని ఆ రిలేషన్ని పోగొట్టుకోకండి. రాజకీయ నాయకులు చెప్పే మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. వాళ్ళు చెప్పిన దాంట్లో అసత్యం కూడా ఉండొచ్చు. కాబట్టి మనం రెండు వైపులా చెప్పిన మాటలు గ్రహించుకొని సాక్ష్యాల ఆధారంగా మనం జడ్జ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.